నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నేడు తిరుపతిలో పవన్ బహిరంగ సభ. వారాహి డిక్లరేషన్ విడుదల చేయనున్న జనసేనాని. ఇంద్రకీలాద్రిపై వైభవంగా ప్రారంభమైన దసరా నవరాత్రులు. బాలా త్రిపుర సుందరిదేవి అలంకారంలో అమ్మవారి దర్శనం. సినీ నటులపై వ్యాఖ్యలు ఉపసంహరించుకున్న కొండా సురేఖ. ఎవరి మనోభావాన్ని దెబ్బతీసే ఉద్దేశం లేదన్న తెలంగాణ మంత్రి. కాసేపట్లో టెట్ అర్హత పరీక్ష ప్రారంభం. ప్రతిరోజు 2 సెషన్లలో ఈ నెల 21 వరకు నిర్వహణ. నేపాల్ వరదల్లో పనౌతి పట్టణం కనుమరుగు. కొండచెర్యలు విరిగిపడి పూర్తిగా ధ్వంసం. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలన్న ఆకాంక్షను బలంగా వినిపించడమే తిరుపతిలో జరిగే వారాయి సభ ప్రధాన ఉద్దేశమని జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు చేశారు. దాదాపు 14 నెలల క్రితం వారాహి ఏపీ రోడ్లపైకి వచ్చినప్పుడు వైసీపీ నిరంకుశ పాలనలో రాష్ట్రం ఉక్కిరిబిక్కిరి అవుతోందని గుర్తు చేశారు. అలాంటి సమయంలో వారాహి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ధైర్యాన్ని నింపిందని అభిప్రాయపడ్డారు. సరైన వారి వైపు నిలబడాలనే సంకల్పాన్ని ప్రజలకు ఇచ్చిందన్నారు. ఇప్పుడు వారాహి యాత్ర మన సంస్కృతిని కాపాడుకోవాలనే మరో పెద్ద లక్ష్య సాధనకు తిరిగి వచ్చిందన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుకి జీవం పోయాలని కోరుకునే లక్షలాది మంది స్వరాన్ని ప్రతిధ్వనించడమే వారాహి లక్ష్యమన్నారు. ప్రాచీన సాంప్రదాయాలు విలువలను పరిరక్షించడం కోసం తిరుపతి సభలో వారాహి డిక్లరేషన్ ప్రకటిస్తారని తెలిపారు. సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తారని, వారసత్వాన్ని కాపాడుకుంటారని, నాతో వచ్చే వారితో కలిసి నడుస్తారని ప్రకటించారు. మనమంతా కలిసి దేశ భవిష్యత్తును సురక్షితంగా ఉంచుదామని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మెగా డిఎస్సీ ప్రకటించడంతో ఈసారి టెట్కు పోటీ పడే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. పరీక్షలు సజావుగా జరిగేలా అన్ని జిల్లాలు ఏర్పాట్లు చేసినట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ కు సర్వం సిద్దమైంది. నేటి నుంచి ఈ నెల 21వ తేదీ వరకు 17 రోజుల పాటు టెట్ పరీక్షలు ఆన్లైన్ విధానంలో జరగనున్నాయి. రోజు 2 సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సెషన్ 1 నిర్వహిస్తారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సెషన్ 2 నిర్వహిస్తారు. దివ్యాంగులకు అదనంగా 50 నిమిషాల సమయం కేటాయిస్తారు. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా 108 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని 22 జిల్లాల్లో 95 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా హైదరాబాద్, ఖమ్మం, బెంగళూరు, చెన్నై, బరంపూర్, గంజాంలలో కలిపి 13 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇతర రాష్ట్రాల్లోని కేంద్రాల్లో 24,396 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు. పరీక్షా సమయానికి గంటన్నర ముందే పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. అభ్యర్థులు తప్పనిసరిగా ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ కార్డుల్లో ఏదో ఒకదాన్ని వెంట తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. సెల్ ఫోన్, ట్యాబ్, ల్యాప్టాప్, క్యాలిక్యులేటర్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువుల్ని పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించారు. హాల్ టికెట్లో ఫోటో లేకపోయినా, సరిగా కనిపించకపోయినా, ఫోటో చిన్న సైజులో ఉన్నా అభ్యర్థి 2 పాస్పోర్టు సైజు ఫోటోల్ని తీసుకుని సంబంధిత డిపార్ట్మెంటు అధికారికి సమర్పించి అనుమతి పొందారని విద్యాశాఖ అధికారులు తెలిపారు. హాల్ టికెట్లలో ఏవైనా తప్పులుంటే పరీక్షా కేంద్రంలోని డిపార్ట్మెంట్ అధికారికి ఆధారాలు చూపించి వాటిని సరిచేసుకునే సదుపాయం కల్పించారు. పరీక్షల్లో ఎక్కడా అవకతవకలు, అక్రమాలు జరగకుండా ఫ్లయింగ్ స్క్వాడ్, జిల్లా పరిశీలకులు, తనిఖీ బృందాలు ఏర్పాటు చేశారు. ఆన్లైన్ ద్వారా పరీక్ష నిర్వహిస్తుండడం వల్ల విద్యుత్ సరఫరా సహా సాంకేతిక సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు సహా పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు తెలిపారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఒక అభ్యర్థి స్థానంలో మరొకరు పరీక్షకు హాజరైనా, మాల్ ప్రాక్టీస్ కు పాల్పడినా అభ్యర్థిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన రోజే ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశారు. డీఎస్సీకి పోటీ పడాలంటే అభ్యర్థులు తప్పనిసరిగా టెట్లో అర్హత సాధించాల్సి ఉంటుంది. మెగా డీఎస్సీలో పోస్టుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో టెట్ పరీక్షలకు సైతం పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడుతున్నారు. టెట్కు 4,27,300 మంది దరఖాస్తు చేయగా ఇప్పటి వరకు 4,13,000 మంది అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. పచ్చగా కలకలలాడాల్సిన వ్యవసాయ క్షేత్రాలు బీళ్లుగా దర్శనమిస్తున్నాయి. పొలం పనుల్లో నిమగ్నమవ్వాల్సిన రైతులు, కూలీలు నేల చూపులు చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. చినుకు లేక పచ్చగడ్డి దొరక పశువులు అల్లాడుతున్నాయి. తీవ్ర వర్షాభావం వల్ల ప్రకాశం జిల్లాలో కరువు పరిస్థితులు తాండవిస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో కరువు తాండవిస్తోంది. వరుణుడు ముఖం చాటేయడంతో కొండపి నియోజకవర్గంలో పొలాలు బీటలు వారుతున్నాయి. టంగుటూరు, సింగరాయకొండ, కొండపి, జరుగుమిల్లి మండలాల్లో వర్షాలు కురవక సాగు పనులు మొదలు కాలేదు. కందుకూరు పరిధిలోని పాలేరు, బిట్రగుంట ఛానల్ నుంచి దిగువకు నీళ్లు రాకపోవటం, గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో కాలువల్లో పూడికలు తీయకపోవటం రైతుల పాలిట శాపంలా మారాయి. పీబీ ఆనకట్టలో కూడా నీటి నిల్వలు లేకపోవడంతో కర్షకులు అల్లాడుతున్నారు. గతేడాది ఇదే పరిస్థితి నెలకొనటంతో చెరువుల్లోని అరకొర నీటితో సాగు పూర్తి చేశారు. ఈ ఏడాది చెరువులన్నీ ఖాళీ కావడంతో చుక్క నీటిని నిల్వ పెట్టుకోలేని పరిస్థితి నెలకొందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల ఈ విధంగా ఉంది. మామూలుగా అయితే ఈ టయానికి ట్యాంకులన్నీ ఫుల్ అయిపోయి నేను 10 ఎకరాల పొలం వరేస్తాను. లాస్ట్ ఇయర్ వేయలేదు, ఈ సంవత్సరం కూడా ఈ పరిస్థితిలో వేయలేకనే ఉన్నాము. వేస్తే ఎకరాకు వచ్చి 40,000 దాకా ఖర్చు ఉంటుంది. ఏమాత్రం 2 తొలి నీళ్ళు తగ్గినా కూడా మొత్తం ఎకరాకు వచ్చి 40,000 నష్టపోవాలి ఏ రైతు అయినా. మామూలుగా సెప్టెంబర్లో నారులు పోస్తాం, అక్టోబర్లో నారేతలు వేస్తుంటాము. అసలు వర్షమే లేదు. ఏదైనా పడితే కొంచెం బరిగొడ్లు మేతగా పట్టడం కానీ బరిగొడ్లు నీళ్ళకు కూడా వర్షం పడట్లేదు. అంత హీన స్థితిలో ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి వర్షం లేక నీటి ఇబ్బంది, వరి పంట లేక ఒక 2 సంవత్సరాల నుంచి మా పాక గ్రామంలో తీవ్రమైన ఇబ్బంది పడుతున్నాం. దానికి వానలు సకాలంలో లేక కాలువ రాక పూర్తిగా బీడు పరిస్థితిలో తీవ్రమైన ఇబ్బంది పడుతున్నాం. ఈ గ్రామంలో వరి పంటలు కూడా లేకపోవడం వల్ల తీవ్రమైన ఇబ్బంది పడుతున్నాం. రాబోయే రోజుల్లో ఇదే రకంగా జరిగితే తీవ్రమైన నష్టం చేకూరి పశువులకి మేత కూడా లేదు, కుంటల్లో నీళ్లు లేవు, తీవ్రమైన నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నాం. దీన్ని గమనించి మా మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలని కోరుకుంటూ చినుకు జాడ లేకపోవడంతో కనీసం దుక్కులు పెట్టుకోవడానికి కూడా నేల పదును లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశువులకు నీళ్లు దొరక్క ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. నేను 10 ఎకరాల కౌలు రైతుగా మగతా చేస్తున్నాను. నీడు పంటలు లేవు, ఏడు పంటలు లేవు, వర్షాలు లేవు. వర్షాలు లేక అలాగా ఉన్నాయి. బరిగొడ్లకు నీళ్లు కూడా లేవు, కనీసం బరిగొడ్లు తాగునీరు కూడా లేదు సార్. పొలం ఎండిపోతాను సార్. ఏదైనా వర్షం పెడితే ఆ వర్షం చినుకులకి ఏదైనా మేత ఇస్తే ఆ మేత తింటా బతుకుతుంది సార్. బరిగొడ్లకు మేత కూడా 7 పంట లేదు, 7 పంట లేదు. బయట నుంచి కొనుక్కొచ్చుకొని బరిగొడ్లు మేపుకుంటున్నాం సార్. చెరువులు కూడా నీళ్ళు ఏం లేదు సార్. చెరువులన్నీ ఎండిపోయింది సార్. 2 ఏళ్ళ నుంచి వర్షం లేదు కదా. పోయిన పంటకు లేదు, ఈ పంటకు లేదు. కాకపోతే ఇంకేమైనా రేపు చెత్తగాత సాతిగాతలను పెడితే పంట పండిద్ది, లేకపోతే అది కూడా లేదు సార్. మా పాకల గ్రామానికి ప్రధానంగా 4 చెరువులు ఉన్నాయండి. ఈ 4 చెరువులు కూడా వర్షం పడి నిండితేనే మాకు వరి పంట వేస్తాం, లేకపోతే లేదు. దాన్ని రూపుమాపటానికి పాలేరు, బిట్రగుంట సప్లై ఛానల్ గతంలో తవ్వారు. ఇప్పుడు అది అన్యాక్రాంతం అయిపోయి బూడిపోయింది. ప్రధానంగా సంగమేశ్వర డ్యాంలో సిల్ట్ పేరుకొని పోవటం, తర్వాత అది కొంత భాగం కందుకూరు నియోజకవర్గంలో ఉండటం, వాళ్ళు అక్కడ మాకు మంచినీరు కావాలని వాళ్ళు బోర్లు వేసుకోవటం, వీళ్ళు ఎవరన్నా పోయినప్పుడు దాన్ని వాళ్ళు అడ్డగించడం, అలా పెండింగ్లు పడి ఆ నీళ్లు రాకపోవటం. తద్వారా గత సంవత్సరం మాకు వర్షాలు లేవు. కంప్లీట్గా ఏదో కొద్దిగా పడితే దగ్గర లేసుకున్నారు. అది కూడా తర్వాత బోర్ల మీద ఆధారపడ్డారు. ఈ సంవత్సరం ఇంకా పడలేదు వర్షాలు. అంటే పడుతున్నాయి కానీ కొద్దిగా పడి ఆగిపోతుంది. 2 ఏళ్లుగా సాగునీటి ఎద్దడితో వ్యవసాయం ప్రశ్నార్థకంగా మారిందని రైతులు అంటున్నారు. తమ ప్రాంతాన్ని కరువు మండలాలుగా ప్రకటించి ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. ముఖ్య నేతలు జిల్లా పర్యటనకు వచ్చారంటే చాలు స్థానిక నేతల హడావిడి చెప్పనక్కర్లేదు. పదుల సంఖ్యలో వాహనాలతో తమ బలం ప్రదర్శించేందుకు ఉవ్విళ్లూరుతుంటారు. ఇదే అదనుగా కడపకు చెందిన 2 యువకులు వాహనదారులను బురుడి కొట్టించారు. నెలవారీ అద్దె చెల్లిస్తామని చెప్పి వాహనాలు తీసుకుని వాటిని మరొకరికి అమ్మి లక్షల రూపాయలు కాజేశారు. ఓ కారు యజమాని ఫిర్యాదుతో దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుల్ని పట్టుకున్నారు.
కడప నగరంలోని నబీకోటకు చెందిన వెంకట శశిధర్ రెడ్డి, షేక్ జిలానీ కార్ల యజమానులను బురుడీ కొట్టించారు. అద్దె పేరుతో కార్లు తీసుకున్న ఇద్దరు మరొకరి వద్ద తాకట్టు పెట్టి సొమ్ము చేసుకున్నారు. కారు విలువ ఎంతన్న దానితో సంబంధం లేకుండా తమ కుటుంబ సభ్యులకు ఆరోగ్యం బాగోలేదని కారు పెట్టుకుని 2 నుంచి 3 లక్షల రూపాయలు ఇవ్వాలని తెలిసిన వారి దగ్గర తాకట్టు పెట్టేవారు. ఈ విధంగా జనవరి నుంచి ఇప్పటి వరకు 37 కార్లు తాకట్టు పెట్టి 47 లక్షల రూపాయలు కాజేశారు. కార్స్ రెంట్ కి తీసుకొని దానికి డబ్బులు చెల్లిస్తానని చెప్పి తిరిగి రెంట్ చెల్లించకపోగా ఆ కార్లను వేరే చోట మార్ట్గేజ్ చేసి దాదాపు ఒక 37-40 కార్లు మోసం చేసినటువంటి ఒక ఇద్దరు నిందితుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో మొదటి నిందితుడు నిమ్మకాయల వెంకట శశిధర్ రెడ్డి, ఇతను నవీకోట కడపకు సంబంధించిన వాడు. అలాగే షేక్ జిలానీ, ఇతను కూడా ఈ నవీకోటకు సంబంధించిన అతనే. సో వీళ్ళిద్దరు కలిపి ఆ ఓనర్ల నుంచి మీకు నెలకి ఇంత డబ్బులు ఇస్తామని చెప్పి తీసుకొని వాళ్ళకి కొంతకాలం చెల్లియటం, తర్వాత డబ్బులు చెల్లించకుండా ఈ వెహికల్స్ అన్నింటినీ కూడా తీసుకెళ్లి వేరే చోట కుదువ పెట్టి డబ్బులు తీసుకుని ఓనర్లు తెలియకుండా చేయడం జరిగింది. దీంతో మనకు ఫస్ట్ వీరేందర్ అనే పర్సన్ మన దగ్గరకు వచ్చి ఆయన సంబంధించిన 3 వెహికల్స్ ఈ విధంగా తీసుకెళ్లారు. మళ్ళీ మనకు ఇవ్వట్లేదని చెప్పగా దాని మీద మనం కేసు రిజిస్టర్ చేశాము. క్రైమ్ నంబర్ 319/24. వీళ్ళిద్దరిని కూడా అదుపులో తీసుకొని వాళ్ళు విచారించగా దరిదాపు ఆ వీరేందర్ సంబంధించిన 3 కార్లే కాదు ఇంకొక 34 కార్ల దాకా కూడా వీళ్ళు ఇదే విధంగా చేసినట్లు ఎవరి దగ్గర అయితే మార్ట్గేజ్ చేశారో వాళ్ళ దగ్గర నుంచి అందరూ కూడా రికవర్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరిని కూడా ఈ రోజు మనము కోర్టులో హాజరుపరచడం జరుగుతాం. వెంకట శశిధర్ రెడ్డి అనంతపురం జిల్లాలోని కియా మోటార్స్ లో 2 ఏళ్ల పాటు ఉద్యోగం చేసి తర్వాత వదిలేశాడు. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు రావడంతో ఇంటి దగ్గరే ఉంటున్నాడు. ఆ సమయంలో శశిధర్ రెడ్డికి జిలానీ పరిచయం అయ్యాడు. ఇద్దరూ కలిసి యజమానుల నుంచి కార్లను అద్దెకు తీసుకుని రోజువారీగా డబ్బులు చెల్లించి తిప్పుకునేవారు. ఇది చాలదన్నట్లు నెలవారీగా ప్రభుత్వ కార్యాలయాలకు కార్లను అద్దెకు ఇస్తామని వాటికి 30 నుంచి 35 వేల రూపాయలు యజమానులకు చెల్లించే విధంగా ఒప్పందం చేసుకున్నారు. జనవరి నుంచి వరుసగా 2-3 నెలలు బాగానే అద్దె చెల్లించడంతో యజమానుల్లో నమ్మకం కుదిరింది. ఆ తర్వాత యజమానులకు అద్దె చెల్లించకుండా, కార్లను చూపించకుండా 3 నెలల నుంచి నిందితులు తప్పించుకొని తిరుగుతున్నారు. అనుమానం వచ్చిన వీరేందర్ అనే కారు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టి అదుపులోకి తీసుకున్నారు. 15 మంది యజమానుల నుంచి 37 కార్లు తీసుకుని మోసం చేసినట్లు విచారణలో తేలింది. నిందితుల నుంచి కార్లు స్వాధీనం చేసుకున్నారు. మోసపోయిన యజమానులు కోర్టు ద్వారా కార్లను తెచ్చుకోవాలని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు సూచించారు. సో ఈ మనకి ఎవరైతే శశిధర్ రెడ్డి ఉన్నాడో ఇతను ఎర్లియర్ గా కియా మోటార్స్ లో వర్క్ చేసేవాడు. సో అక్కడ కొంచెం హెల్త్ రీజన్స్ వల్ల బయటికి రావడం, తర్వాత ఏదో కొంచెం రియల్ ఎస్టేట్ లో పోవడం, రియల్ ఎస్టేట్ లో కూడా సరిగ్గా చేయలేకపోవడం, అంటే ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ లో పోవడం. సో సబ్సిక్వెంట్ గా ఇట్లా కార్లు రెంట్కి ఇస్తే నెలకి రోజుకి ఒక 500 అట్లా వస్తాయన్న ఉద్దేశంతో తీసుకొని ఎప్పుడైతే అతనికి అప్పుల వాళ్ళ నుంచి కొంచెము ఇవ్వాల్సిన అవసరం ఉందో ఇక వీటిని మార్ట్గేజ్ చేసి తనఖా పెట్టి డబ్బులు తీసుకొని ఇచ్చే ప్రాసెస్ లో అటు తీసుకుని డబ్బులు మార్చి చేస్తూ ఇక ఒకదాని వెంట ఒకటి చేసుకుంటా వెళ్ళిపోయారు. వాళ్ళందరికీ ఆ డబ్బులు తిరిగి ఇస్తానని చెప్పి వాళ్ళకి బాండ్స్ ఇవ్వటమో చేయటమో ఆయన వాళ్ళకి చేసే విధంగా ఆయన ఏర్పాట్లు చేస్తున్నాడు. అంతా కూడా మనకు జనవరి నుంచి స్టార్ట్ చేశాడు. బట్ ఈ మార్ట్గేజ్ చేయడం జూన్ నుంచే మొదలు పెట్టాడు. అంతా ఇట్ ఈస్ ఓన్లీ 3 months నుంచే జరుగుతూ ఉంది. సో ఇప్పుడు ఆ ఓనర్లందరూ కూడా మనం ఇన్ఫార్మ్ చేసి వాళ్ళకి వాళ్ళ కార్లు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అక్కినేని కుటుంబం నటి సమంతపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేగడంతో తెలంగాణ మంత్రి కొండా సురేఖ స్పందించారు. తన వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ సమంత మనోభావాలను దెబ్బతీయడం కాదన్నారు. స్వయం శక్తితో ఆమె ఎదిగిన తీరు తనకు కేవలం అభిమానం మాత్రమే కాదు, ఆదర్శం కూడా అని పేర్కొన్నారు. తన వ్యాఖ్యల పట్ల సమంత కానీ ఆమె అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లయితే బేషరతుగా ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పారు. అన్యథ భావించవద్దని కొండా సురేఖ పేర్కొన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ నుంచి 12వ తేదీ వరకు 9 రోజుల్లో 9 అలంకారాల్లో అమ్మవారు దర్శనమివ్వనున్నారు. తొలి రోజు బాలా త్రిపుర సుందరీదేవి రూపంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. అమ్మవారి తొలి పూజల్లో మంత్రులు ఆనం, పార్థసారథి పాల్గొన్నారు. ఘాట్ రోడ్డు మీదుగా వెళ్లి అమ్మవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేశారు. 5200 మంది పోలీసులతో భద్రత, 200 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కుంకుమ పూజలు, చండీ యాగంతో పాటు ప్రతిరోజు విశేష పూజలు చేయనున్నారు. దసరా నవరాత్రి ఉత్సవాల ప్రారంభం రోజున ఇవాళ ఆ తల్లి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి ప్రభుత్వం నుంచి నేను మా సహచర మంత్రివర్యులు పార్థసారథి గారితో కలిపి అధికారులు అందరం కలిసి ఇక్కడికి రావడం జరిగింది.
అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నాం. ఇప్పటికే అనేక సమీక్షలు చేసి శోభాయమానంగా నవరాత్రుల ఉత్సవాలు, ఆ దేవీ నవరాత్రుల్ని చాలా గొప్పగా నిర్వహించడానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూచనలు, ఆదేశాల మేరకు ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులైన శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, శాసన మండలి సభ్యులు, అలాగే మంత్రివర్యులు అందరితో కలిసి అనేక ఏర్పాట్లు చేశాం. ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా ప్రారంభమయ్యాయి. నిన్న సాయంత్రానికి అన్నీ పూర్తి చేసి ఈరోజు దర్శనాలకి భక్తుల్ని బయట నుంచి, ఇక్కడి నుంచి స్థానికంగా ఉన్నవాళ్ళు వచ్చే వాళ్ళందరికీ ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. ఈరోజు హోల్డింగ్ ఏరియాస్ అని పెట్టి ఎవరు ఎక్కువ జనాభా వచ్చినా హోల్డింగ్ ఏరియాల్లో ఉండి క్యూ లైన్లలోకి వచ్చేటట్లు, అలాగే విఐపీలు కూడా కిందనే తమ కార్లు దేవస్థానం, పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో ఏర్పాటు చేసినటువంటి వాహనాలు ఉన్నాయి. విఐపీలు కూడా అక్కడికి వచ్చి ఈ యొక్క పున్నమి ఘాట్ దగ్గర కానీ మరొక ఘాట్ దగ్గర కానీ ఆ వాహనాలు ఉంటాయి. అక్కడ దిగిన తర్వాత అక్కడనే వాళ్ళకి ఇక్కడ విఐపి దర్శనానికి సంబంధించిన టోకన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి దేవస్థానం నిర్వహించినటువంటి కార్లల్లోనే పైకి తీసుకొచ్చి వాళ్ళకి దర్శనాలు చేయించి మళ్ళీ తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఎలాంటి పరిస్థితుల్లో కూడా విఐపీల దర్శనం సామాన్య భక్తులకి ఆటంకం కలగకూడదని అన్ని రకాలుగా చర్యలు తీసుకున్నాం. ఏర్పాట్ల విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అదేవిధంగా రామనారాయణ రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా చేశారని చెప్పేసి మొట్టమొదటి రోజే, ఎందుకంటే అనేక సంవత్సరాల నుంచి నేను అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఉన్నాను, ఏర్పాట్లలో చాలా బాగున్నాయి అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. భక్తుల సౌకర్యార్థం వాళ్ళకి కావాల్సిన సమస్యల్ని, లేకపోతే వాళ్ళకి సంబంధించిన పాసులు కానివ్వండి, సమాచారం కానివ్వండి, అనేక ప్రాంతాల్లో అంటే కలెక్టర్ దగ్గర కానీ, జాయింట్ కలెక్టర్ కానీ, ఎమ్మెల్యేల దగ్గర కానీ మొత్తం సమాచారం తెలుసుకుంటానికి, పాసుల గురించి సంప్రదించడానికి మంచి ఏర్పాట్లు మంత్రి గారి నాయకత్వంలో చేశారు. హెజ్బుల్లా అంతమే లక్ష్యంగా లెబనాన్లో ఇజ్రాయెల్ దళాలు భీకర పోరాటం చేస్తున్నాయి. దక్షిణ లెబనాన్లో హెజ్బుల్లాతో జరిగిన పోరులో తమ సైనికులు 8 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఒకవైపు లెబనాన్లో దాడులు చేస్తూనే మరోవైపు గాజా, సిరియాలపై ఇజ్రాయెల్ దళాలు విరుచుకుపడ్డాయి. శత్రు స్థావరాల లక్ష్యంగా ఈ రెండు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు చేశాయి. హెజ్బుల్లా ఉగ్రవాదుల్ని అంతమొందించడమే లక్ష్యంగా లెబనాన్లోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ సైన్యం ప్రత్యర్థులతో భీకర పోరాటం సాగిస్తోంది. ఈ క్రమంలో 8 మంది ఇజ్రాయెల్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు ప్రకటించిన ఇజ్రాయెల్ రక్షణ దళం ఐడీఎఫ్ పూర్తి వివరాల్ని మాత్రం వెల్లడించలేదు. దక్షిణ లెబనాన్లో జరిగిన 2 వేర్వేరు దాడుల్లో మొత్తం 8 మంది తమ సైనికులు మరణించినట్లు చెప్పింది. మరోవైపు లెబనాన్లోకి చొచ్చుకొచ్చిన ఇజ్రాయెల్ సైన్యంతో గట్టిగా పోరాడుతున్నట్లు హెజ్బుల్లా ప్రకటించింది. వెనక్కు వెళ్లిపోవాలని కోరినప్పటికీ ఐడీఎఫ్ లెక్క చేయలేదని పేర్కొంది. నియంత్రణ రేఖ నుంచి 400 మీటర్ల మేర ఇజ్రాయెల్ సైనికులు చొచ్చుకొచ్చినట్లు వెల్లడించింది. ఇజ్రాయెల్తో పోరాటానికి పూర్తి సన్నద్దంగా ఉన్నట్లు హెజ్బుల్లా అధికార ప్రతినిధి ప్రకటించారు. గత 2 రోజుల్లో లెబనాన్ సరిహద్దులోని దాదాపు 50 గ్రామాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు లెబనాన్లో సైనిక చర్యను కొనసాగిస్తే ఇజ్రాయెల్కు గట్టి జవాబు చెప్పాల్సి ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది. తమ భద్రతకు విఘాతం కలిగిస్తే ఇజ్రాయెల్ భద్రతను దెబ్బతీసే సత్తా ఉందని ఇరాన్ పేర్కొంది. ఒకవైపు లెబనాన్పై విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్ మరోపక్క గాజా, సిరియాలపైనా దాడులు చేసింది. దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ నగరంపై ఇజ్రాయెల్ దళాలు వైమానిక దాడులు చేశాయి. ఆ దాడిలో 51 మంది గాజా పౌరులు దుర్మరణం పాలవగా 82 మంది గాయపడ్డారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు గాజా వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. అటు సిరియాలోని ఇజ్రాయెల్ దళాలు వరుస దాడులు చేశాయి. సిరియా రాజధాని డమాస్కస్లోని పలు ప్రాంతాలపై ఇజ్రాయెల్ సైన్యం వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో ఓ 4 అంతస్తుల నివాసిత భవనం ధ్వంసమైంది. ఈ దాడిలో 3 మరణించగా మరో 3 గాయపడ్డారు. అయితే ఈ దాడిని ఇంకా ఇజ్రాయెల్ సైన్యం ధృవీకరించలేదు. మరోవైపు డెన్మార్క్లోని ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయాల వద్ద బుధవారం పేలుళ్లు చోటు చేసుకున్నాయి. రాజధాని కోపెన్హాగన్ శివార్లలో ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయ భవనాలకు అత్యంత సమీపంలో 2 పేలుళ్లు జరిగినట్లు డానిష్ పోలీసులు ధృవీకరించారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు తెలిపారు. నేపాల్లో ఇటీవల వచ్చిన వరదలకు పనౌతి మున్సిపాలిటీ నామరూపం లేకుండా పోయింది. వరదలకు తోడు కొండచెరెళ్లు విరిగిపడటంతో ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. రహదారులు, విద్యుత్ సహా ఇతర మౌలిక వస్తువులు దెబ్బతినడంతో మిగతా ప్రపంచంతో ఆ ప్రాంతవాసులకు సంబంధాలు తెగిపోయాయి. ప్రకృతి ప్రకోపానికి నేపాల్ వ్యాప్తంగా 241 మంది మృతి చెందగా 29 మంది ఆచూకీ ఇంకా లభించలేదు. నేపాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పలు ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
ప్రకృతి ప్రకోపానికి పనౌతి మున్సిపాలిటీ పూర్తిగా ధ్వంసమైంది. స్థానిక రోసీ నది ఉగ్రరూపం దాల్చడంతో ఇళ్లన్నీ ధ్వంసమయ్యాయి. పొలాలు సైతం దెబ్బతిన్నాయి. అటు కొండ చర్యలు విరిగిపడ్డంతో రహదారులు సహా ఇతర మౌలిక వసతులు దెబ్బతిన్నాయి. విద్యుత్ సహా రహదారుల పునరుద్ధరణ జరగకపోవడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరైన ఆహారం, దుస్తులు లేక అవస్థలు పడుతున్నారు. ఇన్నాళ్లు పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న ప్రజలు ఇప్పుడు తమ ఇళ్లు ఎక్కడున్నాయో తెలుసుకోలేకపోతున్నారు. పునరావాస కేంద్రాల్లోకి తీసుకెళ్లిన దుస్తులతోనే సర్దుకుంటున్నామని ఓ మహిళ వాపోయారు. ఇళ్లల్లో ఉన్న వస్తువులన్నీ కొట్టుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. గేదెలు, ఆవులు, మేకలు చనిపోవడంతో తమకు జీవనాధారం లేకుండా పోయిందని వాపోయారు. ప్రభుత్వమే తమకు సాయం అందించారని కోరారు. పనౌతి మున్సిపాలిటీలో వరదలు, కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో 20 మంది మృతి చెందారు. 500 ఇళ్లు పూర్తిగా ధ్వంసం కాగా 713 నివాసాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 2000కు పైగా పశువులు వరదలు, కొండ చర్యల కారణంగా మృతి చెందాయి. పొలాల్లో రాళ్లు, ఇసుక మేటలు వేశాయి. వరి, మొక్కజొన్న పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. గత నెల 26 నుంచి 28 వరకు కురిసిన భారీ వర్షాలకు నేపాల్ వ్యాప్తంగా 241 మంది మృతి చెందారు. ఇంకా 29 మంది ఆచూకీ లభించలేదు. ప్రస్తుతం బద్ధ శత్రువులుగా ఉన్న ఇజ్రాయెల్, ఇరాన్ ఒకప్పుడు అత్యంత సన్నిహిత దేశాలుగా ఉండేవి. ఇరాన్, ఇజ్రాయెల్ కలిసి గతంలో ఓ దేశం మీద కొన్నేళ్లు పోరాడాయి. తాజాగా పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ రెండు దేశాల మధ్య నాటి బంధం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకానొక సమయంలో ఇరాన్కు సాయం చేసేందుకు ఇజ్రాయెల్ ఆయుధాలు తయారు చేసేందుకు కూడా సిద్ధమైంది. అమెరికాను లెక్క చేయకుండా సాయం చేసింది. కానీ రెండు దేశాల మధ్య క్రమంగా విభేదాలు పెరిగి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తమకు బద్ధశత్రువుగా భావిస్తున్న ఇరాన్ ఒకప్పుడు ఇజ్రాయెల్కు మంచి మిత్రదేశంగా ఉండేది. ఒకానొక సమయంలో అమెరికాను కూడా లెక్క చేయకుండా ఇజ్రాయెల్ ఇరాన్కు సాయం చేసింది. 1960లో ఇరాన్, ఇజ్రాయెల్కు ఉమ్మడి శత్రువుగా ఇరాక్ ఉండేది. అరబ్ దేశాల నుంచి ముప్పుతో నాడు ఇజ్రాయెల్ ఇబ్బంది పడేది. షియాల పాలనలో ఇరాన్ ఇరాక్లోని సున్నీ నాయకత్వాన్ని తమ ప్రాంతీయ విస్తరణ లక్ష్యాలకు ముప్పుగా పరిగణించేది. దీంతో ఇరాన్కు చెందిన సీక్రెట్ పోలీస్ యూనిట్ సావక్, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సంస్థ మొస్సాద్ కలిసి ఇరాక్లో కర్దు వేర్పాటువాదుల్ని బలోపేతం చేసేవి. ఇరాక్లోని అరబ్ నాయకత్వానికి ఇవి ఇబ్బందికరంగా మారాయి. ఈ నేపథ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్తో తుర్కీయే కూడా కలిసింది. ఈ మూడు దేశాలు కలిసి ట్రైడెంట్ అనే కోడ్ నేమ్తో గ్రూప్ను కూడా ఏర్పాటు చేశాయి. 1958 మొదట్లో ఇవి ఇంటెలిజెన్స్ ను ఇచ్చిపుచ్చుకోవడం, కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్లు చేపట్టడం వంటివి చేసేవి. ఇజ్రాయెల్కు అమెరికాతో ఉన్న బంధం భౌగోళిక రాజకీయాల్లో బలపడాలనే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఇరాన్ నేత మహమ్మద్ రెజా పలావీ ఈ బంధాన్ని బలోపేతం చేశారు. అమెరికాలో నాటి కెన్నడీ ప్రభుత్వం పలావీ పాలనపై అసంతృప్తితో ఉన్నా ఇది కొనసాగింది. ఫలితంగా 1960లో టెహ్రాన్లో ఇజ్రాయెల్ అప్రకటిత దౌత్య కార్యాలయం కూడా ఏర్పాటైంది. కానీ అరబ్ ప్రపంచంలో ఇజ్రాయెల్పై ఉన్న వ్యతిరేకత తెలిసి బహిరంగంగా విమర్శలు రాకుండా ఇరాన్ జాగ్రత్త పడింది. 1977లో వివాదాస్పద ఆయుధ విక్రయ డీల్స్ ను మించి ఇజ్రాయెల్, ఇరాన్ బంధం బలపడింది. ఇరాన్ కోసం ఏకంగా ఇజ్రాయెల్ ఉపరితలంపై నుంచి ఉపరితలం పైకి ప్రయోగించే అణుక్షిపణులు సిద్ధం చేసే ప్రాజెక్ట్ చేపట్టింది. దీనికి ఆపరేషన్ ఫ్లవర్ అని పేరు పెట్టారు. ఇందుకోసం అడ్వాన్స్ గా అప్పటి షా ప్రభుత్వం $260 మిలియన్ చమురును ఇజ్రాయెల్కు సరఫరా చేసింది. ఈ విషయాన్ని 1986లో న్యూయార్క్ టైమ్స్ బయటపెట్టింది. ఇరాన్లో ఇస్లామిక్ విప్లవం వరకు ఈ ప్రాజెక్టు కొనసాగినట్లు పేర్కొంది. 1980-88 మధ్య జరిగిన ఇరాన్, ఇరాక్ యుద్ధంలో కూడా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య సహకారం కొనసాగింది. ఇరాక్ రాజధాని బాగ్దాద్కు అమెరికా, సోవియట్ నుంచి ఆయుధాలు వచ్చేవి. అప్పటికే ఇరాన్లో ఇస్లామిక్ విప్లవం వచ్చింది. ఆ దేశంలో కొందరు అమెరికన్లు బందీల్ని చేశారు. కానీ ఇరాక్ నేత సద్దాం హుసేన్ అణుబాంబు తయారీ ఆశలు ఇజ్రాయెల్ను భయపెట్టాయి. నాటి ప్రధాని మేనాషెమ్ బెగిన్ సైలెంట్ గా అమెరికా ఆకాంక్షలకు భిన్నంగా ఇరాన్కు టెల్ అవీవ్ నుంచి ఆయుధాలు పంపేందుకు అంగీకరించారు. దీనికి ప్రతిగా నాటి ఖొమైనీ సర్కార్ ఇరాన్లోని యూదులు అమెరికా లేదా ఇజ్రాయెల్కు వలస వెళ్లేందుకు అంగీకరించింది. ఇక 1980ల మధ్యలో ఇరాన్, ఇరాక్ యుద్ధం తారాస్థాయికి చేరిన వేళ ఇరాన్కు వనరులు, ఆయుధ, ఆర్థిక శక్తి హరించుకుపోయాయి. దీన్ని ఆసరాగా చేసుకుని అమెరికాలోని రీగన్ సర్కార్ కార్యవర్గంలోని అధికారులు ఇజ్రాయెల్ సాయం తీసుకున్నారు. టెల్ అవీవ్ నుంచి ఇరాన్కు ఆయుధాలు సరఫరా చేసేందుకు అంగీకరించారు. దీనికి ప్రతిగా లెబనాన్లో హెజ్బొల్లా చేతిలో బందీలుగా ఉన్న అమెరికన్ల విడుదలను సులభతరం చేసుకుంది. ఇరాన్ 1980లో అమెరికా తయారీ F-4 ఫాంటమ్ ఫైటర్ జెట్లు వాడేది. ఇస్లామిక్ విప్లవం తర్వాత టెహరాన్కు స్పేర్ పార్టులు ఇవ్వడం అమెరికా నిలిపేసింది. ఇరాక్తో యుద్ధం మొదలైన తొలినాళ్లలో టెహరాన్కు F-4 విమానం టైర్లు అవసరమయ్యాయి.
దీంతో నాడు ఇజ్రాయెల్ వీటిని రహస్యంగా ఫ్రాన్స్కు తరలించి అక్కడి నుంచి చార్టర్డ్ విమానాల్లో ఇరాన్కు పంపింది. 1981లో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటికే ఓవైపు అమెరికాకు చెందిన 51 మంది దౌత్యవేత్తలు టెహరాన్లో బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ వీటిని పంపింది. ఇరాక్ విజయాన్ని అడ్డుకోవడమే నాడు ఇజ్రాయెల్ లక్ష్యంగా పెట్టుకుంది. 1990ల నాటికి ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య సహకారం తగ్గిపోయింది. ఇరాక్ ముప్పు తొలగిపోవడం, అరబ్ సోషలిజం, సోవియట్ ప్రభావంతో ఇరు దేశాల మధ్య సహకారం తగ్గింది. మరోవైపు ఇరాన్, ఇజ్రాయెల్ వ్యతిరేక హెజ్బొల్లా, హమాస్లకు మద్దతు ఇవ్వడం మొదలుపెట్టింది. ఇక ఇరాన్ అధ్యక్షుడిగా మొహమ్మద్ అహ్మదీ నెజాద్ అధికారంలోకి రావడంతో ఈ దూరం మరింత పెరిగింది. 2006లో హెజ్బొల్లాతో, 2008లో హమాస్తో ఇజ్రాయెల్ పోరాడాల్సొచ్చింది. ఈ గ్రూపులకు ఇరాన్ మద్దతిచ్చింది. దీంతో ఇజ్రాయెల్, ఇరాన్ బద్ధ శత్రువులుగా మారాయి.